ఈరోజు ఎకానమీలో భాగంగా గిగ్ ఎకానమీ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది భారతదేశంలో అత్యంత ప్రభావితంగా విస్తరిస్తున్నటువంటి ఎకానమీ గిగ్ ఎకానమీ. దీని గురించి తెలుసుకుందాం. వ్యక్తులు పూర్తి సమయం కాకుండా ఆర్థిక అవసరాల కోసం కొన్ని రోజులు లేదా రోజులోని కొన్ని గంటల పాటు తాత్కాలికంగా పనిచేసేటటువంటి వ్యవస్థనే గిగ్ ఎకానమీ అంటారు. మనం ఎగ్జాంపుల్గా చూస్తే స్విగ్గీ, అమెజాన్లో డెలివరీ బాయ్గా, జొమాటో, ఓలా వంటి సర్వీసులలో పనిచేస్తూ ఉంటారు. వీటిని గిగ్ ఎకానమీ అంటారు. ఇలాంటి తాత్కాలికంగా ఉపాధిని కల్పించే ఆర్థిక వ్యవస్థలనే గిగ్ ఎకానమీ అని పిలుస్తారు. ఇందులో వర్కర్లు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి ప్లాట్ఫామ్ బేస్డ్ వర్కర్స్, అంటే ఇందులో ఆన్లైన్ యాప్స్, డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఉపాధిని పొందేవారిని ప్లాట్ఫామ్ బేస్డ్ వర్కర్స్ అని అంటారు. రెండోది నాన్ ప్లాట్ఫామ్ బేస్డ్ వర్కర్స్, సాధారణ వేతన వర్కర్లు అంటారు. 2022 జూన్లో నీతి ఆయోగ్ వారు విడుదల చేసినటువంటి ఇండియాస్ బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ ఎకానమీ రిపోర్ట్ ప్రకారం 2021 నాటికి భారతదేశంలో గల గిగ్ వర్కర్ల సంఖ్య 77 లక్షలుగా ఉంది. ఈ 77 లక్షలలో ఎంతమంది, ఎంత శాతం, ఎవరెవరు ఉన్నారు? వీరిలో 47% మధ్యస్థ నైపుణ్యం కలవారు ఉన్నారు. 31% తక్కువ నైపుణ్యం కలవారు ఉన్నారు. 22% అధిక నైపుణ్యం కలిగిన వారు ఇందులో ఉన్నారు. గిగ్ వర్కర్లుగా పనిచేసేవారు వ్యవసాయేతర రంగంలో పనిచేసే కార్మికులలో 1.5% మంది ఉన్నారు. వ్యవసాయేతర రంగంలో పనిచేసేవారు ఇందులో 1.5% భాగస్వాములుగా గిగ్ ఎకానమీలో ఉన్నారు. 2029-30 నాటికి భారతదేశంలో గల గిగ్ వర్కర్ల సంఖ్య 2.35 కోట్లుగా ఉండబోతుంది. 2029-30కి ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ 2019 రిపోర్ట్ ప్రకారం భారత్ 5వ అతిపెద్ద గిగ్ ఎకానమీగా ఉంది. భారత్ 5వ అతిపెద్ద గిగ్ ఎకానమీగా ఉన్నప్పుడు మరి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్లేస్లో ఏమేమి ఉన్నాయంటే అమెరికా, చైనా, బ్రెజిల్, జపాన్, దాని తర్వాత ఇండియా 5వ అతిపెద్ద దేశంగా గిగ్ ఎకానమీలో భాగమై ఉంది. గిగ్ ఎకానమీ యొక్క ఉపయోగాలు ఏంటి? తక్కువ నైపుణ్యం కలవారికి కూడా ఉపాధి అవకాశం లభిస్తుంది. పని సమయంలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అనగా ఆసక్తి ఉన్న సమయంలో పని చేసుకోవచ్చు. కార్మికులు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. గిగ్ ఎకానమీలో గల లోపాలేంటి? ఇందులో పనిచేసే వ్యక్తులు ఉద్యోగ భద్రత, ప్రయోజనాలు మరియు చట్టపరమైన రక్షణ ఉండవు. కార్మికులు తగిన పరిహారం లేకుండా ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తుంది. ఓకే గైస్, ఇది ఈరోజు ఎకానమీలో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి గిగ్ ఎకానమీ గురించి తెలుసుకుందాం.